చాలా ఘోరంగా అయింది పరిస్థితి నాది. ఏమైంది? అంటే అసలు తిండి లేదు ఇంట్లో తినడానికి. ఫ్యామిలీ లేకుండా అయింది, ఆయన లేకుండా అయింది, రెండు లేవు ఇప్పుడు. మూడు పూట్ల హ్యాపీగా చూసుకునే తల్లిదండ్రులు వదిలేసి ఈరోజు ఒక రూమ్లో ఫ్రెండ్స్ దగ్గర తినడానికి అన్నం చేసి అడుక్కునే రోజుకు వచ్చింది ఈ అమ్మాయి. ఆ అమ్మాయినైనా మంచిగా చూసుకొని అమ్మాయితోనైనా మంచిగా ఉండాలని అనుకుంటాను. వాళ్ళతో చెప్పుకునేసరికి వాళ్ళు మనీ ఇచ్చి ఆపరేషన్ చేయించిండ్రు. ఇక ఇప్పుడు మీ డాడీకి ఫోన్ చేసి మాట్లాడదామా? వెళ్తావా? మీ డాడీ ప్లీజ్ తిరమ్మంటే వెళ్తావా? వెళ్దామన్నా డాడీ దగ్గర ఆ ఫేస్ లేదు నాకు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు గీత ఉంది. తన లవ్ స్టోరీ షేర్ చేసుకోవడానికి తన మాటలో తన లవ్ స్టోరీ విందాం. హాయ్ సిస్టర్. హాయ్ బ్రో. ఎలా స్టార్ట్ అయింది చెల్లి నీ లవ్ స్టోరీ? అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాయి లవ్లో? అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయం అయింది. పరిచయం అయ్యేసరికి మాట్లాడినాము, మంచిగా ఉండే. ఎన్ని సంవత్సరాలు లవ్ ఇది? 1 year ఏమో అవుతుంది. 1 year లవ్. ఓకే. అంటే తీసుకొచ్చిండు హైదరాబాద్కి, మ్యారేజ్ చేసుకుండు, టెంపుల్కి వెళ్ళినాం, మ్యారేజ్ చేసుకుండు. మ్యారేజ్ చేసుకున్నాక చూసుకుండు ఇక కొన్ని డేస్, 1 month అట్లా చేసుకున్నాక ఏం జాబ్ కింద చేయకపోతుండే అన్న. ఇంట్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తే తినాలి, లేకుంటే అట్లానే ఉండాలి. ఇలా నేను లవ్ చేసిన కదా, ఇట్లా మమ్మీ డాడీ మాటిన్లే, ఏం చేయాలి అర్థం కాక ఇట్లనే ఉందా, ఆయనతోనే ఉన్నా. చిన్న నేను జాబ్ చేసుకుంటా, ఆయన జాబ్ చేసుకుంటే కొన్ని రోజులు ఉన్నాం. మళ్ళీ మనీ వేసి వస్తా అని చెప్పి వెళ్ళిండి. ఇక బ్యాంకుకి మనీ అన్నీ తీసుకొని వెళ్ళిపోయిండు. వస్తా అని చెప్పి 2-3 days అయింది, రాలే. కాల్స్ అవి చేసినాము, వాళ్ళ ఫ్రెండ్స్ చేసిండ్రు, రాలే. ఏడుండో తెలియదు. ఎట్లా అయిందంటే పరిస్థితిగా చెప్పుకోలేనన్న. చాలా ఘోరంగా అయింది పరిస్థితి నాది. చాలా ఘోరంగా అయింది పరిస్థితి నాది. ఏమైంది? అంటే అసలు తిండి లేదు ఇంట్లో తినడానికి. మా ఫ్రెండ్స్ అడిగారా అంటే ఎక్కడికి వెళ్ళాడు ఏందని? అడిగిండ్రు. వాళ్ళ ఫోన్స్తో కాల్స్ చేసిన, అస్సలు కాల్స్ లిఫ్ట్ చేయలే బ్రో. అసలు కాల్స్ లిఫ్ట్ చేయలే. ఇక ఏమనుకున్నో ఏమో తెలియదు. కాల్స్ ఏం లిఫ్ట్ చేస్తలే. సిమ్స్ అన్నీ చేంజ్ చేసేసిండో, ఏం చేసుకుండో తెలియదు. ఏడికి వెళ్ళిపోయాడు, మనీ అన్నీ తీసుకొని వెళ్ళిపోయిండు. కానీ మళ్ళీ మా ఫ్రెండ్స్కి చెప్తే ఇట్లా అబ్బా ప్రెగ్నెన్సీ వచ్చిందన్నావు కదా, మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ ఉండే అట్లని 2-3 months ఉండే. దాని తర్వాతకి మా ఫ్రెండ్స్ ఉండి, అరే ఆయన రాకపోతే చాలా గలీజ్ అయిపోతుంది అది ఇది అని చెప్తే సరే అని వాళ్ళ మొగలు చాలా ఏడ్చుకొని ఎమోషనల్ అయ్యి వాళ్ళతో చెప్పుకునేసరికి వాళ్ళు మనీ ఇచ్చి ఆపరేషన్ చేయించిండ్రు. ఇక అంటే మనీ మొత్తం తీసుకుండు నాది. అంటే డాడీది అది మనీ మొత్తం డాడీ తీసుకొచ్చిండు కదా. మరి మీ డాడీ మళ్ళీ కాల్ చేయడం, మెసేజ్ చేయడం, ఏదైనా మాట్లాడడం జరిగిందా? ఏం జరగని. అంటే ఇప్పుడు నేను డాడీకి కాల్ చేసినా డాడీ వాళ్ళ ఇంటికి రావద్దు అది ఇదని మాట్లాడతారు అనుకొని. నువ్వు అనుకున్నావు అంటే భయపడ్డావు, ఇంకా డబ్బులు తీసుకొచ్చేస్తారు కదా ఇంట్లో, ఏమంటారో అని. దానివల్ల మళ్ళీ నాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు అన్నమాట, వాళ్ళతోని ఉండే కొంచెం మాట్లాడుతుండే. వాళ్ళు చెప్పినుండే డాడీ హెల్త్ ఇట్లా బాగాలేదు, నువ్వు ఇట్లా చేసినావు, నీ గురించి డాడీ ఇట్లా ఆలోచించుకుండు అది అదని చాలా మాటలు చెప్పిండు. ఇక డాడీ హెల్త్ కింద బాగాలేదు అని చెప్పిండు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. ఇప్పుడు మీ డాడీకి ఫోన్ చేసి మాట్లాడదామా? వెళ్తావా? మీ డాడీ ప్లీజ్ తిరమ్మంటే వెళ్తావా? వెళ్దామన్నా డాడీ దగ్గర ఆ ఫేస్ లేదు నాకు ఇప్పుడు. సిస్టర్స్ ఉన్నారు, మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ వాళ్ళు ఖరాబ్ అవుతారు అది ఇదని మాట్లాడతారు అని ఇక వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తలే. కాల్ చేసి ఒకవేళ డాడీ తరపు నుంచి పిలిస్తే వెళ్దామని ట్రై చేస్తున్నా. కానీ ఏం వాళ్ళ దగ్గర నుంచి ఏం కాల్ చేయమంటావు? మీ డాడీకి మాట్లాడమంటావు నన్ను?
వాళ్ళు ఏం రియాక్షన్ ఇవ్వరు అసలు. వాళ్ళు నాకు వద్దు అనుకుండ్రు మొత్తం. మరి నువ్వు అట్లా చేసావు కదా, అంటే వాళ్ళు ఏదో అప్పులు చేసే ఆ అప్పులు కట్టుకుందామని డబ్బులు సేవ్ చేసి పెట్టి నువ్వు ఎత్తుకుని ఇచ్చేసి ఎవరో ఒక ఈడియట్కి ఇచ్చి వాడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎట్లా ఉంటుంది చెప్పు వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీకి కూడా. అంటే నమ్మిన చేసుకుంటారు, మంచిగా చూసుకుంటారు అని ఒక నమ్మకం అన్నమాట. ఆ నమ్మకం మొత్తం తీసేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు నువ్వు చాలా మోసపోయిపోయినవి అది ఇదని చాలా చెప్తారు మా ఫ్రెండ్స్. ముందు చెప్పండి ముందు చెప్తుండే వాళ్ళు, కానీ ఇప్పుడు అసలు ఎవరిని ఏం ఇప్పుడు మొత్తం అయిపోయినాక ఇప్పుడు ఏడ్ చేయం ఏడవకండి. అది ఒక నమ్మేటప్పుడే ఉండాలి ఆ బాధ అనేది. ఫ్రెండ్స్ చెప్పిండు అది ఏం చూసుకోడు అది ఇది అని చెప్తే ఫస్ట్ లవ్ వాళ్ళ ఫ్రెండ్స్ కింద చెప్పిండ్రు నీకు చూసుకోడు అక్క అది ఇది అని చెప్తే నమ్మలే వాళ్ళని. ఆయన మీద భరోసా చేసుకొని వచ్చిన ఇట్లా చేసింది. అతని మీద ఏమైనా కంప్లైంట్ అలాంటివి ఎవడో ఏమైనా చేసావా? ఏం చేయలే. ఆయన నాకు ఇష్టం, కానీ ఇప్పటికీ నా ఇష్టం అని ఇట్లానే లైఫ్ తీసుకొని నా లైఫ్ నేను మళ్ళీ స్టార్ట్ చేసుకున్నామని ఇట్లానే ఉన్నా. నాకు అర్థం కావట్లేదు. ఒకటి 2-4 లక్షలు తీసుకొని డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయావు, పెళ్లి చేసుకొని మరి మోసం చేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు అంటున్నావు. వాడి మీద మళ్ళీ ఇష్టం ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు నేను లవ్ చేసిన వాళ్ళ అని ఇట్లానే ఇష్టం. ఇప్పటికి వాడి మీద కోపం లేదు? కోపం ఉంది, ఎట్లా చేస్తాడు అని అనుకోలే, కానీ అట్లా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకు ఒకటే చెప్పాలి, ఆ వేరే అమ్మాయిని చేసుకుండు, ఆ అమ్మాయినైనా మంచిగా చూసుకొని అమ్మాయితోనైనా మంచిగా ఉండాలని అనుకుంటాను. ఇప్పుడు తనతో మాట్లాడదామా చెప్పు, తన మీద కంప్లైంట్ ఇద్దామంటే కంప్లైంట్ ఇద్దాం, లేదంటే మీ మమ్మీ మీ నాన్నకి మీ డాడీకి మీ మమ్మీకి కాల్ చేసి మాట్లాడమని మాట్లాడతాం చెప్పు. ఎట్లా అంటావు చెప్పు. వాళ్ళు ఏం రియాక్షన్స్ తీసుకోరు. మా డాడీ నాకు మొత్తం నా పాప కాదు అని చెప్పేసిండు. అంటే ఫ్యామిలీ మెంబర్ నుంచే తీసేసిండు. అంటే విలేజెస్ ఎట్లుంటారంటే పరువు ప్రతిష్టలు ఉంటారు విలేజ్లో ఉండేవాళ్ళు చాలా వరకు. సో ఇప్పుడు నువ్వేమనుకున్నావు చెల్లి చెప్పు, అంటే నీ లైఫ్ ఎట్లా ఉండాలనుకుంటున్నావు? ఇట్లే ఇంకా లైఫ్ లేదనుకుంటున్నావు, లేదంటే పెళ్ళి అయిపోయింది అన్నావు కదా, ఇంకొక సంబంధం చేసుకుంటాం, మ్యారేజ్ చేసుకుంటావా? మ్యారేజ్ ఏం చేసుకొని ఇప్పుడు, కాకపోతే నా లైఫ్ మళ్ళీ నేను ఏదో స్టార్ట్ చేసుకుంటా న్యూగా, ఏదో చిన్న జాబ్ చేసి. అదే జాబ్ చేస్తున్నాను కదా, ఓకే. అంటే ఇంతేనా ఇంకా? అంటే పెళ్ళి ఏముండదా లైఫ్లో? ఏముండదు. ఒక్కసారి మోసపోయినా మళ్ళీ మోసం చేస్తారేమో అనుకొని ఇట్లనే ఉంటున్నా ఇప్పుడు. అంటే ఒకడు ఫాల్తూ ఏదో నీ లైఫ్లోకి వచ్చాడు చెల్లి, ఇంకొకటి మంచోడు రావచ్చు కదా, ఎందుకు ఇంత చిన్న వయసులో నువ్వు ఇంత డెసిషన్ తీసుకుంటున్నావు, ఇంత టెన్షన్ పడుతున్నావు? అంటే అంత డేర్ ఇచ్చి మొత్తం అది తీసుకెళ్ళేసి డేర్ మొత్తం తీసేసిండు నాతో. అంత ధైర్యం ఇచ్చి ధైర్యం మొత్తం తీసేసాడు అంటున్నావు. ఫ్యామిలీ లేకుండా అయింది, ఆయన లేకుండా అయింది, రెండు లేవు. ఏడవకండి. ఫైనల్గా ఒక అమ్మాయిని నమ్మి వచ్చినందుకు మధ్యలో వాడుకునే అమ్మాయి డబ్బు మొత్తం తీసుకునేసి వదిలేసి వెళ్ళిపోయాడు, ఫ్రెండ్స్ దగ్గర పెట్టేసి. అలాంటి వాళ్ళని ఏమనాలో ఇంకా మీకే వదిలేస్తున్నా ఫ్రెండ్స్. అసలు ప్రతి తల్లిదండ్రి కానీ ఒక అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, మంచిగా చూసుకునే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఈ మధ్యలో లవ్ చేయడం తప్పు కాదు, కానీ కరెక్ట్ పర్సన్ ఎంచుకోండి. వీడు పెళ్లి చేసుకుంటాడా మనం పెళ్లి చేసుకోడా అని 3 పూట్ల హ్యాపీగా చూసుకునే తల్లిదండ్రులు వదిలేసి ఈరోజు ఒక రూమ్లో ఫ్రెండ్స్ దగ్గర తినడానికి అన్నం చేసి అడుక్కునే రోజుకు వచ్చింది ఈ అమ్మాయి. అసలు అంటే కొంత ఇది ఉండదన్నమాట, అడగాలంటే ఎవరైనా అడగాలంటే ధైర్యం ఉండదన్నమాట. ఎవరైనా చేసి అడగాలంటే కొద్దిగా ఆ ధైర్యం ఉండదు. సో ఆ సిచ్యువేషన్కి ఈరోజు ఈ అమ్మాయి వచ్చిందంటే అసలు ఒక్కడి వల్ల తన లవర్ వల్ల, తన హస్బెండ్ పెళ్ళి అయిపోయింది కాబట్టి హస్బెండ్ వల్ల ఈరోజు ఈ అమ్మాయి ఈ సిచ్యువేషన్లో ఉంది. తనకేమైనా చెప్పాలనుకుంటున్నావా? తను ఈ వీడియో చూసి తను చెప్పాలనుకుంటావా? అంటే ఒకటే చెప్పాలనుకుంటున్నా, నా లెక్క వేరే అమ్మాయిని ఎప్పుడు ధోకా చేయకు, వేరే అమ్మాయిని ఎప్పుడు ఇట్లా చేయకు, ఆమెతోనైనా మంచిగా లైఫ్ సెట్ చేయి, ఆమెకి నా లెక్క అట్లా చేయకు అని ఒకటే మాట.
ఇంకా ఫ్రెండ్స్ అందరు నా వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ నా అదే చెప్తాను, మంచి పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి లైఫ్లో. ఇట్లాంటి వెధవాళ్ళని ఎప్పుడు చూసుకోవద్దు. అంతే, ఎప్పుడు ఇట్లనే లైఫ్ మొత్తం ఖరాబ్ చేసేస్తారు. ఇప్పుడు నువ్వు లవ్ చేసావు కదా, ఇప్పుడు ఒకే లాస్ట్ క్వశ్చన్, నీ తల్లిదండ్రుల లవ్ గొప్పదంటావా, నువ్వు ఈడి లవ్ యువత్ బెస్ట్ అంటావు? ఇప్పుడు వాళ్ళ పిల్లలు బాగా బెస్ట్గా అనుకుంటారు, లవ్ చేసి వెళ్ళిపోయి ఆ కష్టాలు అనుభవించి చివరికి అంటే లైఫ్ లాంగ్ ఉంటాడు ఉండరు మనం ప్రేమించిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ, నమ్మకం ఉంటేనే పెళ్లి చేసుకోండి, లేదంటే వద్దు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందాం, గంట సింబల్ గట్టుకోండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఏమైనా ఉంటే నా వీడియో నెక్స్ట్ వీడియో మీతోనే చేద్దాము. నా ఇన్స్టా ఐడి SS Surya 143 ఉంటుంది, మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.